హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ విక్రమ్ కృష్ణ తన మెడలో నల్లపూసలు వేసినందుకు బాధపడుతూ ఉంటుంది. నా జీవితం ఇలా అయిపోయిందేంటి, నా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందేంటి, నాన్నను జైలు నుంచి తీసుకురావడం కోసం నేను చేసిన ప్రయత్నం ఇలా మారిపోయిందేంటి, అగ్రిమెంట్ పెళ్లిగా మొదలైన ఈ ప్రయాణం ఇలా ఊహించని మలుపు తిరిగిందేంటి, ఇప్పటి వరకు నాకు విక్రమ్ కృష్ణకు మధ్య అగ్రిమెంట్ సంబంధం తప్ప ఏ ఇతర బంధం లేదు. కానీ ఇవాళ వేదమంత్రాల సాక్షిగా అమ్మవారి ముందు కృష్ణ నా మెడలు నల్లపూసలు వేశాడు. నేను తెలియకుండానే మాంగళ్య బంధానికి బందీనైపోతున్నానా? సాంప్రదాయానికి విలువని ఇచ్చే ఓ సగటు ఆడదానిలా వివాహ బంధాన్ని గౌరవించబోతున్నానా? నాన్నని కాపాడుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నంలో నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో పడబోతున్నానా? నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నానో నాకే తెలియటం లేదు. నాకు నేనే చిక్కుముడిలా మారిపోకూడదు. నాకు నేను ఓ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోకూడదు. నాకు నేను పరిష్కారం లేని సమస్యలా ఉండిపోకూడదు అనుకుంటూ ఉంటుంది రాధ. ఇక ఇంట్లో అందరూ ప్రొజెక్టర్ మీద రాధా విక్రమ్ కృష్ణల నల్లపూసల కార్యక్రమం ఫోటోలు చూస్తూ ఉంటారు. సునంద, చూడండి ఎంత బాగున్నారో జంట అంటుంది. నందగోపాల్ అవునవును అంటాడు. అనసూయ, అమ్మ ఆ ఫోటోలో చూడు, రాధ ఎంత బాగుందో అంటుంది. సునంద, రాధ ఏంటే రాధ, వదిన అని పిలవలేవా అంటుంది. అనసూయ, రాధ అని పిలిచి పిలిచి అలవాటైపోయింది అంటుంది. సునంద, అలాంటి అలవాట్లను వెంటనే మార్చుకోవాలి, ఇక నుంచి వదిన అనే పిలవాలి అంటుంది. అనసూయ అలాగే అమ్మ అంటూ, ఆ ఫోటో చూడమ్మా, ఆ ఫోటోలో వదిన ఎంత బాగుందో అంటుంది. నందగోపాల్, చూడు సునంద, ఆ ఫోటోలో వికీ గాడు ఎంత బాగున్నాడు అంటూ ఉంటే, సునంద, అవునండి, వాడికి మీ పోలిక రాలేదు కదా, అందుకే అంత బాగున్నాడు అంటూ నవ్వుతూ ఉంటుంది. రామలింగమ్మ, అనవసరంగా వీళ్ళకి అగ్రిమెంట్ పెళ్లి చేశాను, నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అనుకుంటూ అమ్మవారి ముందు నల్లపూసలు కట్టాడు కాబట్టి ఆ అమ్మవారి దయ వల్ల వీళ్ళు నిజమైన భార్యాభర్తలుగా మారిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటుగా వచ్చిన దమయంతి, ప్రియ రాధా విక్రమ్ కృష్ణల ఫోటోలు చూస్తారు. ప్రియ, చూసావా మామ, నానమ్మ పెదనాన్న కూడా వాళ్ళ పక్కకు చేరిపోయారు. అంటే వీళ్ళిద్దరూ రాధను ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇక ఈ ఇంట్లో మనది ఒంటరి పోరాటమేనా అని అడుగుతుంది. దమయంతి, మనది ఒంటరి పోరాటం కాదు బేబీ, రాధా వాళ్ళది ఒంటరి పోరాటం అవుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు మన వైపు ఎలా తిప్పేస్తానో చూడు అని చెప్పి దమయంతి వసుంధర దగ్గరకు వెళ్ళి, అత్తయ్య ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. వసుంధర, ఏమైంది దమయంతి అని అడుగుతుంది. దమయంతి, ఇంకేం కావాలత్తయ్య, మీరందరూ నా కూతురికి చేసిన అన్యాయం మర్చిపోయి ఇప్పుడు ఆ జంట ముచ్చట చూస్తున్నారా? విక్రమ్ కృష్ణ రాధది అగ్రిమెంట్ పెళ్ళని చెప్తే నా మాట నమ్మకుండా విక్రమ్ వాళ్ళ మాయలో పడిపోయి నల్లపూసల కార్యక్రమం జరిపించారు. అదేదో మహత్తర కార్యమైనట్టు కుటుంబ సమేతంగా కూర్చుని ఆనందంగా తిలకిస్తున్నారు. నేను నా కూతురు పరాయి వాళ్ళమైనట్టు మమ్మల్ని వెలివేసి మీరందరూ ఒకటైపోయారు. అసలు తప్పు నాది. ఆయన లేకపోయినా కూడా ఈ అత్తింటిని పట్టుకుని వేలాడడం నాది తప్పు. ఆయన పోగానే నేను నా కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింటే నేను చాలా గౌరవంగా బ్రతికేదాన్ని అంటుంది. వసుంధర, ఇప్పుడు నీ గౌరవానికి ఏం తక్కువైంది దమయంతి అని అడుగుతుంది. దమయంతి, నన్ను గౌరవించేవాళ్ళు, నా మాటను గౌరవించేవాళ్ళు ఈ ఇంట్లో ఉండుంటే విక్రమ్ కృష్ణ వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పగానే వెంటనే నమ్మేసేవారు. నల్లపూసల కార్యక్రమం ఆపేసేవాళ్ళు. విక్రమ్ కృష్ణని రాధని నిలదీసేవాళ్ళు. కానీ మీరేం చేశారు? నన్ను నా మాటని పట్టించుకోకుండా నల్లపూసల కార్యక్రమం జరిపించేశారు అంటుంది. సునంద నందగోపాల్తో, ఏంటండి ఈవిడ అంటుంది. నందగోపాల్ సునందని సైలెంట్గా ఉండమంటాడు. దమయంతి, తప్పు చేసిన విక్రమ్ కృష్ణని రాధని నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళు చేసిన తప్పును చెప్పినందుకు నన్ను పక్కకు తప్పించేశారు అంటుంది. సునంద దమయంతితో, విక్రమ్ వాళ్ళు ఏ తప్పు చేయలేదు వదినా, నువ్వే మొత్తం తప్పు చేశావు అంటుంది. రాధా విక్రమ్ వాళ్ళ పెళ్లి ఇష్టం లేదని ఏదో ఒక రకంగా వాళ్ళను విడదీయడం కోసం అగ్రిమెంట్ పెళ్ళని గొడవ చేసి నువ్వు తప్పు చేశావు. ఎలాగోలా వాళ్ళిద్దరిని విడదీసి ప్రియకు విక్రమ్ కృష్ణకు పెళ్లి చేయాలని నువ్వు కుట్ర చేసి తప్పు చేశావు. నువ్వు సాక్ష్యంగా తీసుకొచ్చిన ఆ ఫైల్లోనే రాధా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇప్పటికీ వాళ్ళదే అగ్రిమెంట్ పెళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా పెద్ద తప్పు చేశావు అంటుంది. దమయంతి, తప్పు చేసింది నేను కాదు సునంద, నువ్వు అంటుంది.
నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి జరుగుతుందని నాకు మాటిచ్చి నన్ను నా కూతుర్ని నమ్మించావు. అది నీ తప్పు కాదా? విక్రమ్ కృష్ణ రాధల పెళ్లి అంగీకరించకుండా ఎప్పటికైనా ప్రియకు విక్రమ్ కృష్ణకు పెళ్లి జరుగుతుందంటూ మమ్మల్ని భ్రమలో ఉంచావు. అది నీ తప్పు కాదా? తర్వాత వాళ్ళ పెళ్లి అంగీకరించి రాధను నెత్తిన పెట్టుకుని ప్రేమగా చూసుకుంటున్నావు. అది నీ తప్పు కాదా? నీకంటే పెద్దదాన్ని, మీ అన్న భార్యని అని లేకుండా నల్లపూసల ఫంక్షన్లో నలుగురి ముందు నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడావు. అది నీ తప్పు కాదా అంటూ రామచంద్రయ్యతో, మాట్లాడరేంటి బావగారు, మీ చెల్లెలు చేసిన తప్పులు మీకు తప్పుల్లా కనబడడం లేదా అని అడుగుతుంది. రామచంద్రయ్య, వాటికంటే పెద్ద తప్పు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధా విక్రమ్ కృష్ణలది అగ్రిమెంట్ పెళ్ళంటూ నువ్వు అల్లరి చేయడం అంటాడు. దమయంతి రామచంద్రయ్య మాటలు విని షాక్ అవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రూమ్లోకి వస్తాడు. రాధ కింద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ పక్కనే కూర్చుని రాధా అని పిలుస్తాడు. రాధ, ఎందుకు వచ్చావు అంటూ, అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? మా నాన్నని నిర్దోషిగా తీసుకొస్తానని నాకెందుకు ఆశ కలిగించావు? అగ్రిమెంట్ పెళ్ళి అనే ఊపిలోకి నన్నెందుకు లాక్కొచ్చావు? నిన్ను నమ్మి నీతో అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నందుకు నా జీవితాన్ని ఇలా నట్టేట్లో ముంచేస్తామనుకోలేదు. నన్ను బ్లాక్మెయిల్ చేసి నా మెడలో నల్లపూసలు వేసి నా ఎమోషన్స్తో ఇలా ఆడుకుంటామనుకోలేదు. నీ స్వార్థం కోసం నా జీవితాన్ని ఇలా భరించలేని బరువుగా మారుస్తామనుకోలేదు అంటుంది. విక్రమ్ కృష్ణ, రాధా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. రాధా, ఇంతకంటే ఏం జరగాలి? నా ఇష్టంతో సంబంధం లేకుండా నీ ఇష్టానికి నువ్వు నా మెడలో నల్లపూసలు వేశావు. ఇంతకంటే ఏం జరగాలి అంటుంది. విక్రమ్ కృష్ణ, నల్లపూసల కార్యక్రమం ఆపలేని సిచ్యుయేషన్లో ఏం చేయాలో తెలియక నిన్ను అలా బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడి ఆ కార్యక్రమం పూర్తి చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాను. అర్థం చేసుకో ప్లీజ్ అంటాడు. రాధా, సరే అర్థం చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తావు? నా మెడలో వేసిన ఈ నల్లపూసలను ఏం చేస్తావు? ఇవి నా మెడలో పడిన క్షణం నుంచి నాతో నేను పడుతున్న ఘర్షణని ఏం చేస్తావు అంటుంది. విక్రమ్ కృష్ణ, జరిగిపోయిన దాన్ని మార్చలేము రాధా, కానీ మన మనసును మార్చుకుంటే అలా జరగడం వల్ల కలిగిన బాధ తగ్గుతుంది. ఆ రోజు మన అగ్రిమెంట్ పెళ్లి రోజు నీ మెడలో నేను పసుపు తాడు కట్టాను. దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఒక ఆభరణంలా ఫీల్ అయ్యావే తప్ప దాని మంగళసూత్రం అనుకుని సెంటిమెంట్లా ఫీల్ అవ్వలేదు కదా. అందరి ముందు మనం భార్యాభర్తలా అన్యోన్యంగా ఉంటున్నాము. దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఒక నటనలా ఫీల్ అయ్యావే తప్ప నువ్వు నా భార్యవని సెంటిమెంట్లా ఫీల్ అవ్వలేదు కదా. అలాగే ఇప్పుడు కూడా నేను నీ మెడలో నల్లపూసల దండ వేయడాన్ని కూడా నటనలా ఫీల్ అవ్వాలి తప్ప సెంటిమెంట్లా ఫీల్ అవ్వకూడదు అంటాడు. రాధా, ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటూ అరుస్తుంది. ఆచారాలకు సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చే ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నేను పెళ్లి కాకుండానే నా మెడలో నల్లపూసలు పడితే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటుంది. మనసా వాచా కర్మణ పెళ్లి చేసుకున్న భర్తతో మెడలో వేయించుకోవాల్సిన ఈ నల్లపూసలు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న నీతో వేయించుకుంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? గుండెల్లో భర్త మీద ఉన్న ప్రేమకు గుర్తుగా గుండెల మీద ఉండాల్సిన నల్లపూసలు భరించలేని భారంగా నా గుండెల మీద కనపడుతూ ఉంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అంటుంది రాధ. విక్రమ్ కృష్ణ, అలా ఫీల్ అవుతూ దాన్ని మెడలో ఉంచుకోవడం ఎందుకు? తీసెయ్యి అంటాడు. ఆ నల్లపూసలు నీకు కనపడుతూ ఉంటేనే కదా నీకు బాధ. ఆ బాధ ఉండకుండా ఉండాలి అంటే నీ మెడలో నుంచి నల్లపూసలు తీసెయ్యి. క్షణక్షణం దాన్ని చూస్తూ ప్రతి క్షణం బాధపడుతూ ఉండే కన్నా తీసేస్తే నీకు ఎలాంటి బాధ ఉండదు అంటూ రాధ మెడలో ఉన్న నల్లపూసల్ని లాగుతూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. రాధ విక్రమ్ కృష్ణ చేయి పట్టుకుని వదులు అంటుంది. విక్రమ్ కృష్ణ, నీ మంచి కోసమే చేస్తున్నాను, అర్థం చేసుకో అంటాడు. రాధ వదులు అంటుంది. విక్రమ్ కృష్ణ, అది కాదు రాధ అంటూ ఉంటే రాధ కోపంగా వదలరా అంటూ విక్రమ్ కృష్ణని తోసేస్తుంది. విక్రమ్ కృష్ణ బెడ్ మీద పడతాడు. రాధ, ఆడదాని మెడలో నల్లపూసలు వేసేది ఒక్కసారే, మెడలో నుంచి తెంపేది కూడా ఒక్కసారే అంటుంది. విక్రమ్ కృష్ణ సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక రామచంద్రయ్య దమయంతితో, వాళ్ళదే అగ్రిమెంట్ పెళ్ళన్న అనుమానం నీకుంటే ఆ విషయం ముందుగా పెద్దవాళ్ళమైన నాకు కానీ మా అమ్మకు కానీ చెప్పాలి. అలా చెప్పకుండా ఫంక్షన్లో అందరి ముందు చెప్పి అల్లరిపాలు చేయాలనుకోవడం పెద్ద తప్పు. ఆ తప్పు జరగడం వల్లే ఇలా తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి అంటాడు. దమయంతి, మీరంతా ఒకటయ్యారు, మేము ఒంటరి వాళ్ళమైపోయాము, మాకు గౌరవం లేని ఇంట్లో మేమెందుకు ఉండాలి అంటూ ప్రియతో పదప్రియ వెళ్ళిపోతామని చెప్పి ప్రియని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది దమయంతి. వసుంధర, అమ్మ దమయంతి, కుటుంబం అన్నాక గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అవి మామూలే కదా, అంత మాత్రాన కుటుంబం ముక్కలు ముక్కలుగా విడిపోకూడదు కదా, నా పిల్లలందరూ నా కళ్ళ ముందు ఉండాలనే కదా
సునంద వాళ్ళను పుట్టింట్లోనే పెట్టుకున్నాను. అలాంటిది అత్తింట్లో ఉండాల్సిన నువ్వు వెళ్ళిపోతానంటావేంటమ్మా అని అడుగుతుంది. రామచంద్రయ్య, ఏం జరిగినా కుటుంబం అంతా కలిసి ఉండేలా చూడడం కుటుంబ సభ్యుల బాధ్యత దమయంతి అంటాడు. దమయంతి, బాధ్యత అనుకునే ఇన్నాళ్ళు ఉన్నాను బావగారు. మీ వల్ల నా పసుపు కుంకుమలు దూరమైనా కూడా భరిస్తూ మీ అందరితో కలిసి ఇక్కడే ఉన్నాను. నా భర్త చావుకి కారణమైన మీరు రోజు నా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా చూస్తూ భరిస్తూ ఇక్కడే ఉన్నాను. ఏ కుటుంబంలో ఎవరికీ ఏ నష్టం జరగలేదు, నాకు మాత్రమే జరిగింది అంటుంది దమయంతి. రామచంద్రయ్య, నువ్వు అనుకున్నట్టు నీ భర్త చనిపోవడానికి కారణం నేను అయితే మరి నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? చిన్నప్పుడే నా కూతురు చిట్టి నాకు దూరమైపోవడానికి ఎవరు కారణం? అందరూ ఉండి కూడా నా చిట్టి తల్లి ఎక్కడో అనాథలా పెరగడానికి ఎవరు కారణం? నష్టం నాకు కూడా జరిగింది. భార్య చనిపోయినా కూతురు దూరమైనా నేనేమి దేశాలు పట్టుకుని వెళ్ళిపోలేదు కదా. కుటుంబంతో కలిసి ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబం. అలాగే ఈ కుటుంబంతో కలిసి ఇక్కడే ఉండడం నా బాధ్యత. నా తమ్ముడు ఉంటే నీకు ఎలాంటి గౌరవం దక్కుతుందో వాడు లేకపోయినా కూడా నీకు అలాంటి గౌరవమే దక్కుతుంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను అంటున్నావు. అక్కడుంటే నీకేదో గౌరవం దక్కుతుందనుకుంటున్నావా? అత్తింట్లో గొడవపడి పుట్టింటికి చేరిన ఈ ఆడపిల్లకి గౌరవం దక్కదు. ఆలోచించుకో. 1కి 10 సార్లు బాగా ఆలోచించుకుని నీకు ఏది మంచిదైతే అదే చెయ్యి అంటాడు. దమయంతి, ఎంత మాట అన్నారు బావగారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రియా దమయంతి దగ్గరకు వచ్చి దమయంతిని ఓదార్చుతూ, మాము బాధపడకు, మనకి ఎవరూ లేరు అంటుంది. వసుంధర, అమ్మ దమయంతి అంటూ దమయంతి దగ్గరకు వస్తుంది. దమయంతి, లేదత్తయ్య గారు, మీకు కుటుంబం అంతా కలిసి ఉండడమే కావాలి. అందులో వాళ్ళు ఎంత అవమానపడినా మీరు పట్టించుకోరు. ఉంటానులేండి. ఈ బాధలు ఈ మాటలు ఇవన్నీ చూస్తూ భరిస్తూ ఉంటానులేండి. ఎందుకంటే ఇది నా కుటుంబం కదా. ఎవరు నన్ను ఈ కుటుంబంలో మనిషిలా చూడకపోయినా నాకు ఈ కుటుంబమే కదా ఉంది. అందుకే కదా ఇన్నేళ్ల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. మీ కంటికి మేము చులకనగా కనపడుతున్నాము. అందుకే కదా మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. పర్వాలేదు, భరిస్తాంలేండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ ప్రియా లోపలికి పద అని చెప్పి ప్రియని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ కృష్ణ అందరూ డల్గా ఉండడం చూసి రామలింగంతో, ఏమైంది, ఎందుకు అందరూ డిఫరెంట్ మూడ్లో ఉన్నారు అంటాడు. రామలింగము, నువ్వు ఒక మహానుభావుడివిరా, మన గురించే డిస్కషన్ అంటూ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏ బొమ్మ అని అడుగుతాడు. రామలింగము ప్రొజెక్టర్ మీద ఉన్న విక్రమ్ కృష్ణ రాధల ఫోటో చూపెడతాడు. విక్రమ్ కృష్ణ, ఆ బొమ్మ అంటూ, అయినా అక్కడ చూసింది చాలేదంట్రా, ఇక్కడ కూడా వేసి చూడాలా? అదేమన్నా రాధాకృష్ణుల ఫోటోనా మళ్ళీ మళ్ళీ చూడడానికి అంటాడు. ఆ టాపిక్ సంగతి సరే, మరి వీళ్ళందరి ఫేస్లేంటి అలా ఉన్నాయి అని అడుగుతాడు. రామలింగము, ఈ బొమ్మ గురించి మీ అత్తయ్య గారి మనోభావాలు హర్ట్ అయ్యాయి, అందుకే అందరి రియాక్షన్స్ మారిపోయాయి అంటాడు. విక్రమ్ కృష్ణ, దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ విషయం ఇంకొకటి ఉందిరా అంటాడు. ఇక రాధ రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. సునంద తులసి కోడకు పూజ చేస్తూ ఉన్న రాధ దగ్గరకు వస్తుంది. నిన్న జరిగిన నల్లపూసల కార్యక్రమంతో మీ పెళ్లి తంతు మొత్తం పూర్తయి నువ్వు ఇంటి కోడలుగా మారిపోయావు అంటుంది. అత్తిల్లే తన సొంత ఇల్లు అనుకోవాలమ్మా అంటుంది. మీ ఆయన మంచివాడే, కాకపోతే ఒక్కొక్కసారి వాడు అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా ప్రవర్తిస్తాడు. అలాంటి మొండికటాన్ని నీలాంటి నెమ్మదస్తురాలే దారిలోకి తీసుకొస్తుందని నాకు గట్టి నమ్మకం అమ్మా. నా కోడలిగా ఆ బాధ్యత నెరవేరుస్తావన్న నమ్మకం నాకుందమ్మా అంటుంది సునంద. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.